ప్రజా సేవే లక్ష్యంగా ప్రజా అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతైనా ఉందనే ఒక దృఢ సంకల్పంతో మన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ప్రజా సేవ చేయాలనే ముఖ్య లక్ష్యంతో ఎంతో ఉత్తమ అభివృద్ధిని చేయడానికి కంకణం కట్టుకొని ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా ప్రజల ముందుకు వెళ్ళిన పంజా కల్పన ఎంపీ బరిలో వరంగల్ ఎంపీ బరిలో ఉండడానికి పలు మాటలు పలు పత్రికా ప్రకటనలు వెలువెత్తుతున్నాయి. అడిగి తెలుసుకుందాం పంజా కల్పన యొక్క ఉద్దేశం ఏంటో. నమస్తే అక్క. నమస్తే నాని. ఎంపీ బరిలో పంజా కల్పన ఉందంటున్నారా? అసలు మీ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజల సేవ చేసే లక్ష్యానికి వచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేశారు. మీ యొక్క మాటలు తెలుసుకుందామని వచ్చామక్క. చెప్పండి. నమస్తే నాన్న, నా పేరు పంజా కల్పన. నేను 17 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ఉద్యోగ బాధ్యతల నుంచి 5 సంవత్సరాలు అవుతుంది నాన్న రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలి. మనం ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు నైతిక విలువలు నేర్పడమే కాకుండా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని మార్పులు తీసుకురావాలి. విద్యా వ్యవస్థ అనేది చాలా వరకు ఇప్పుడు మనము చూసుకుంటే విద్య వైద్యంకి ప్రధాన పాత్ర ఇవ్వాలి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విద్యకి వైద్యకి ప్రధాన పీట లేదు. సో ఆ ఉద్దేశంతోనే కొంత మార్పు తీసుకురావాలి. చదువుకున్నాం, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, మనము పరిపాలన చేయాలి. పరిపాలన చేసినప్పుడు మాత్రమే మన బహుజనులకు కానీ దళితులకు కానీ పేద ప్రజలకు కానీ అట్టడుగు స్థాయి వర్గాలకు న్యాయం చేయాలి అని అనుకుంటే ఒక విద్యావంతురాలు రావాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది నాన్న. ఎన్నో ఏండ్ల తరబడి ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా అట్టడిగిన వర్గాల బలహీన ప్రజలకు సేవలు అందించారు. ఆ సేవలు ఆ మన్ననలు పొంది ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ బరిలో ముందుకు సాగుతున్న కథనాలు వెలువెత్తుతున్నాయి. మీ ఆలోచన ఏం చేస్తున్నారక? అసలు ఏ ఆలోచన తీసుకోబోతున్నారు? నేను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నా అనే మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా నేను బరిలో ఉంటాను. ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నానంటే, ప్రజాసేవ కోసం 5 అంకెల జీవితాన్ని త్యాగం చేసుకొని వచ్చాను. ఒక మహిళ ఎవరు కూడా చేయలేనటువంటి త్యాగం నేను చేశాను. ఇప్పుడు చూసుకుంటే మా మహిళలకి నేను ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నాను. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది మహిళలకు నేను సేవ చేశాను, యువతకు సేవ చేశాను. మన యువత కూడా పిల్లలందరూ కూడా గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, అదేవిధంగా గ్రూప్ 3 ఇటువంటి కోచింగ్లన్నిటికీ కూడా నేను దగ్గరుండి పిల్లలకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నాను. అదేవిధంగా 17 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో కూడా ఎంతోమంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు నేను చేదోడు వాదోడుగా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మహిళ బయటికి వచ్చి పనిచేయాలంటే చాలా కష్టం. కానీ మనకున్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా అధిగమించాలి అంటే మనకు అక్షరాలు దిద్దించే చేతికి ఆయుధం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారు. ముఖ్యంగా మా మహిళలు, నా స్టూడెంట్స్ అందరూ కూడా ఆదరిస్తారనే నమ్మకంతో నేను రావడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని నమ్మును ఒమ్ము చేయకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కుడి భుజంలాగా ఉండే పంజా కల్పన గారు ఎంతో గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పంజా కల్పన ఇప్పుడు ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆశిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను టికెట్ ఆశిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. అప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ శ్వాస, తెలంగాణ ధ్యాస, ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా మనం అనుకుని చేసినాం. అదేవిధంగా నేను ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసుకొని 17 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసుకొని పార్టీ కోసం పనిచేశాను. తొర్రూరు మున్సిపాలిటీకి చైర్మన్గా కావాలన్న సదుద్దేశంతో నా పేద ప్రజలకు, నా తొర్రూరు పట్టణ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను. కానీ అప్పుడు నాకు కౌన్సిలర్ టికెట్ కూడా రాలేదు. అయినా కూడా ఎక్కడ కూడా మనోధైర్యాన్ని చెడిపోకుండా ముందుకు నడుస్తూ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను మహిళలకి, యువతకు సేవ చేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో ఈరోజు నేను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను టికెట్ ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆశిస్తున్న మాట వాస్తవం అయితే, మీరు కుడి భుజంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాట మేరకే మీరు ఎంపీ బరిలో ఉన్న అన్న మాట వాస్తవమా? ప్రజల్లో వెలువెత్తుతున్నది.
ఇంకొకటి ఎంపీ బరిలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఒకవేళ నిరుత్సాహపరిస్తే ఎర్రబెల్లి మాట వింటారా, నిలిపివేయడానికి ఒకవేళ వింటారా అనేది మాట వెల్లువెత్తుతుంది. మీరు ఏం చెప్తారక్క? ఇప్పుడు మనం ప్రజా జీవితంలోకి వచ్చిన కారణమే పేద ప్రజలకు సేవ చేయాలి, ముఖ్యంగా మహిళలకు సేవ చేయాలి, పేద విద్యార్థులకు సేవ చేయాలి. నేను ఒక ఆర్టీసీ బిడ్డగా ఆర్టీసీ కార్మికుల కష్టాలను తీర్చడానికి నేను సేవ చేయాలి. ఒక అంగన్వాడీ బిడ్డగా అంగన్వాడీ కార్మికులకి, అంగన్వాడీ టీచర్లకు అందరికీ కూడా వారికి ఎన్నో చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయి. వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి నేను ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను. ఆ క్రమంలో నన్ను ఎవరో అడ్డుకుంటే ఆగేదైతే కాదు. ఒకవేళ నా ప్రయాణంలో నాకు సహకారం చేస్తే సంతోషం, చేయకపోయినా కూడా ఎక్కడ కూడా మనోనిబ్బరానికి ఎక్కడ కూడా అడ్డు పడేది లేదు. నా పోరాటం ఆగేది లేదు. ఖచ్చితంగా నేను గెలుస్తా, పోటీలో ఉంటా, గెలిచి నేను పార్లమెంట్కి వెళ్తా అనే దృఢ విశ్వాసం నాకుంది. ఇప్పుడు మహిళా సాధికారతతో ఒక కంకణం కట్టుకున్న మీరు మహిళల ఆదరణ గ్రామాలలో కానీ, కాన్స్టిట్యున్సీలలో కానీ, మండలాలలో కానీ మహిళల ఆదరణ ఎట్లుందక్క? వారి యొక్క ఆలోచన విధానం ఇప్పుడు మారుస్తామనే ఉన్నది ఉందా? ఒకసారి చెప్పండి అక్క మీ మాటల్లో. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళల ఆదరణ అనేది నాకు చాలా బాగుంది. ఎందుకంటే మహిళలకు కొన్ని చెప్పుకునే కష్టాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని కష్టాలు కూడా ఉంటాయి. కానీ ఒక మహిళా ప్రతినిధిగా, నేను వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తిగా నేను వాళ్ళకు పక్కన ఉంటే, ఫినాన్షియల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా కల్పనక్క మాకు తోడుగా ఉంటుంది. మా కల్పనక్క అయితే మమ్మల్ని అర్థం చేసుకుంటుంది. కాబట్టి మాకు ఎవరో ఎందుకు, ఇన్ని రోజులు రాజకీయం చేసినటువంటి రాజకీయ నాయకులు మమ్మల్ని దండాలు పెట్టుకోవడానికే పనికొచ్చారు తప్ప, మాతోని జైలు కొట్టించుకున్నారే తప్ప మా కష్టాలను వాళ్ళెవరూ కూడా కడతీర్చలేదు. కాబట్టి మా మహిళా ప్రతినిధిగా మా కల్పనక్క ఉండాలని ప్రతి మహిళ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. చివరిగా వరంగల్ పార్లమెంట్ ప్రజానీకానికి మీరు చెప్పబోయే చివరి మాట, మీ యొక్క నమ్మకం, మీ యొక్క ప్రజా యొక్క నిర్ణయం, మీరేం చెప్తారు? మీరు ప్రజానీకానికి ఒక మాటలు చెప్పాలనుకుంటే మీరు ఒక విధంగా చెప్పండి అక్క. వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి, ప్రజాకవి కాళోజీ గారు చెప్పినట్టు ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడండి. అతను ఏం చేస్తాడని కాదు, ఇంతకుముందు ఏం చేశాడో చూడండి. పెట్టుకున్న టోపీ కాదు, మనకు పెట్టిన టోపీ చూడండి. అంటే మనకి ఇప్పుడు నిలబడేటువంటి క్యాండిడేట్లలో ఈవీఎంలో ఉండబడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ, మేము ఆ పార్టీ వాళ్ళము ఈ పార్టీ వాళ్ళము, ఆ గుర్తుకు ఓటేస్తాం ఈ గుర్తుకు ఓటేస్తాం అని అనుకున్నన్ని రోజులు మన ప్రజా వ్యవస్థ అనేది మారదు, ప్రజాస్వామ్యం అనేది మారదు. కాబట్టి ఆ ఈవీఎంలో పోటీ చేసే అభ్యర్థులలో ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఈ వ్యక్తి పంజా కల్పన అనే వ్యక్తి ఏం చేసింది, ఏ విభాగం నుంచి వచ్చింది, మరి మహిళలకు మేలు చేస్తుందా, విద్యార్థులకు మేలు చేస్తుందా, ఉద్యోగస్తులకు మేలు చేస్తుందా, కార్మికులకు మేలు చేస్తుందా అనే విధంగా ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఏం చేసిండ్రు, వాళ్ళు చేసినటువంటి అవినీతి మీకు తెలుసు, వాళ్ళు చేసిన అక్రమాలు మీకు తెలుసు, వాళ్ళు చేసిన భూదందాలు మీకు తెలుసు. మళ్ళీ వాళ్ళను సమర్థించుకుంటూ మీరు ఓటేయకండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఒక్కసారి నిజాయితీగా పనిచేసినటువంటి టీచర్ వృత్తి నుంచి వచ్చిన నాకు అవకాశం ఇవ్వండి. 40 సంవత్సరాల క్రితం డాక్టర్ కల్పనాదేవి గారు మాత్రమే వరంగల్ పార్లమెంట్లో పనిచేశారు. తర్వాత మళ్ళీ ఒక మహిళా అభ్యర్థిగా నేనే మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ టీచర్ కల్పనను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, గెలిపిస్తారనే నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు.